నమస్తే, వెల్కమ్ టు ఎస్డిపి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బందరోడ్లో ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసిన జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్. మనసెరిగిన నాయకుడు పివిఎన్ మాధవ్ అని బీజేపీ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు. మాధవ్ నేతృత్వంలో పార్టీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. మాధవ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ కార్యకర్తలను కలుసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు గవర్నర్పేట మండల నాయకులు హేమంత్ జైన్, 23వ డివిజన్ బీజేపీ క్లస్టర్ ఇన్ఛార్జి పసుమర్తి రాజేష్ ఆధ్వర్యంలో బందరోడ్లోని నిర్మల హృదయ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులతో కలిసి కేక్ ని కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ మాధవ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో కార్యకర్తలంతా తామే అధ్యక్షులమనే భావనతో పార్టీ పటిష్ట కోసం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను కలుసుకుని వారితో మమేకమవుతున్న మాధవ్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేసిన మాధవ్ సారథ్యంలో పార్టీకి మరింత ఊపునిచ్చిందని వివరించారు. అనంతరం పసుమర్తి రాజేష్ మాట్లాడుతూ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పుట్టినరోజు వేడుకలను వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం తమకెంతగానో ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని రాష్ట్రం అధికారంలోకి తీసుకొచ్చేందుకు మాధవ్ అన్ని విధాలా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు పళ్ళు, బ్రెడ్ పంపిణీ చేశారు. గవర్నర్పేట మండల ఆధ్వర్యంలోని హేమంత్ జైన్ గారు, అదేవిధంగా పసుమర్తి రాజేష్ గారు, సాంశరావు గారు, పహాడ్ సింగ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు నిర్మల ఉదయ భవన్లోని వృద్ధులకు బ్రెడ్డు, పళ్ళు పంపిణీ కార్యక్రమం చేపట్టడం, కేక్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారథి అయినటువంటి మాధవ్ గారు, కార్యకర్త యొక్క మనసెరిగినటువంటి నాయకుడు మాధవ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే యువ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అనేక పోరాటాలు చేసి నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్సీగా గెలిచిన నేపథ్యం కలిగి కార్యకర్తలని పేరు పెట్టి పిలిచేటువంటి నాయకుడు ఈరోజు మాధవ్ గారు ప్రెసిడెంట్ అవున నేపథ్యంలోని అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో కూడా దేశంలో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఒక మహాశక్తిగా ఎదిగి దేశాన్ని పరిపాలిస్తున్న నేపథ్యంలోని ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛందంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడంలోని ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆయన అధ్యక్షుడిగా అయినాటి నుండి చూసుకుంటే మనం సారథ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పర్యటనలు చేస్తున్న నేపథ్యం, జిల్లాలో ఉన్నటువంటి మూల పనిచేయనటువంటి నాయకులు కూడా ఈరోజు బయటకు వచ్చి ఆ యొక్క సారథ్యం కార్యక్రమంలో ర్యాలీల్లో పాల్గొనడం, అదేవిధంగా మీటింగుల్లో పాల్గొనడం, ఆయన చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా సెప్టెంబర్ 5న
ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇక్కడ కూడా సక్సెస్ చేసి ప్రతి కార్యకర్తని పనిలో దింపి పార్టీని ముందుకు తీసుకెళ్లడాన్ని తప్పకుండా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఆ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మరింత శక్తినిచ్చి భారతీయ జనతా పార్టీని మరింత వేగంగా ముందుకు నడిపే శక్తిని ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఎన్టీఆర్ జిల్లా తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి నిర్మల ఉదయ భవనం సిస్టర్స్ కూడా మా వంతు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళ ఆశీస్సులు మా మాధవ్ గారికి ఉండాలి. ఆయన భవిష్యత్తులో ఇంకా మరిన్ని సేవలు చేయాలి, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ మా అడ్డు శ్రీరామ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం నుంచి కృష్ణా జిల్లా వరకు పేద రైతులు సాగు భూములు పొందేందుకు భూ హక్కులు సాధించేందుకు దాసరి నాగభూషణం పెద్ద ఎత్తున పోరాటాలు చేశారని సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి జేపీ సత్యనారాయణ మూర్తి కొనియాడారు. ఆయన జీవితాంతం రైతు కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేశారని అన్నారు. కామ్రేడ్ దాసరి నాగభూషణరావును ఆదర్శంగా తీసుకుని సిపిఐ ప్రజల తరపున పోరాటాలు చేస్తుందని ఆయన వెల్లడించారు. విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ అగ్ర నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు కామ్రేడ్ దాసరి నాగభూషణం శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోరాటాలు, ప్రజా సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో దాసరి నాగభూషణం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేవి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం నుంచి కృష్ణా జిల్లా వరకు పేద రైతులు సాగు భూములు పొందేందుకు, భూ హక్కులు సాధించేందుకు దాసరి నాగభూషణం పెద్ద ఎత్తున పోరాటాలు నడిపినట్లు తెలిపారు. ఆయన జీవితాంతం రైతు కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేశారని, కృష్ణా జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలోనూ గణనీయమైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తన వ్యక్తిగత స్థాయి, హోదా అనే భావన లేకుండా పూర్తి నిబద్ధతతో నిర్వర్తించడమే ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. దాసరి నాగభూషణం చూపిన త్యాగ స్ఫూర్తి, పోరాట పటిమ నేటి తరానికి ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిన పట్టుదల, కష్ట నష్టాలను లెక్క చేయని త్యాగం ప్రతి కార్యకర్తకు ఆదర్శమని, ఆయన మార్గంలో నడిచి సామాజిక న్యాయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అనుభవాలను పంచుకుని దాసరి నాగభూషణం స్మృతులను స్మరించారు. తెలుగునాట తొలితరం కమ్యూనిస్టు పార్టీ నాయకుల్లో ఒకరైనటువంటి దాసరి నాగభూషణరావు గారు విధంగా ఈయన కృష్ణా జిల్లాయే కాదు, మన ఉమ్మడి రాష్ట్రంలో పార్టీలో గొప్ప కృషి చేశారు. రెండోది పోరాటాలకి మారుపేరుగా నిలబడ్డారు. ఆయన ఒక విధంగా భూమి లేనటువంటి పేదల తరపున జమీందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం, అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా భూమి లేనటువంటి పేదల్ని కదిలించి సాగు భూముల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి ఘనత దాసరి గారికి దక్కుతుంది. అదే పద్ధతిలో ఈ కృష్ణా జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో కూడా గణనీయమైనటువంటి కృషి చేశారు. ఏ రోజు కూడా ఆయన తన స్థాయి ఇది, ఈ స్థాయికి తగినట్టే చేస్తానన్నది కాకుండా పార్టీ అవసరాలకు తగినట్టుగా పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నిర్వర్తించారు ఆయన. అంతే తప్ప నేను ఈ స్థాయిలో ఉన్నాను, నాకు ఈ స్థాయి హోదా, ఈ రకమైన బాధ్యతలు ఇస్తేనే చేస్తానని చెప్పనేది అనలేదు. స్థాయిని బట్టి కాకుండా పార్టీ ఇచ్చిన బాధ్యతలన్నీ నిర్వర్తించారు. ఒక విధంగా ఈరోజు ఇప్పటి కమ్యూనిస్టులకు అందరికీ చాలా గొప్ప ఆదర్శం దాసరి గారు జీవించినటువంటి, గడిపినటువంటి జీవితం గొప్ప ఆదర్శం. ఆ ఆదర్శంగా మనం ఈరోజు దాని నుంచి స్ఫూర్తిని తీసుకొని ఏ పద్ధతుల్లో శ్రామిక ప్రజలు, పేద ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టు దీక్షతో, ఆ స్ఫూర్తితోని ఆ పోరాటాలను, వాళ్ళకి న్యాయం జరిగే దాకా ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది దాసరి గారి దగ్గర నుంచి ఖచ్చితంగా మనందరమే నేర్చుకోవాల్సిందే. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో కానీ, లేకపోతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కానీ ఆయన ఆ రోజు సమైక్య ఆంధ్ర కోసం ఇక్కడ పోరాటాన్ని నడపడంలో గణనీయమైనటువంటి కృషి చేశారు. ఆయన శత జయంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రముఖ నాట్యచారుడు డాక్టర్ చింతారవి బాలకృష్ణ నృత్య పర్యవేక్షణలో దుర్గాపురంలోనే ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాలలో వల్లూరి యామిని ప్రియాంక కూచిపూడి రంగ ప్రవేశం సందర్భంగా ఆదివారం నిర్వహించిన అంశాలు నేత్రపర్వంగా సాగాయి. విఘ్నరాజం భజేతో ప్రారంభించి శరణం భవ కరుణామయ, త్యాగరాజస్వామి కీర్తన, జావలి
హనుమ ధిల్లానా అంశాలను ప్రదర్శించింది. నటవాంగం అంశాన్ని డాక్టర్ చింతారవి బాలకృష్ణ, గాత్రం సిహెచ్ శాంతి, వయోలిన్పై పాలవర్తి ఆంజనేయులు, వేణువుపై వనమాలి సహకరించారు. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ ఇంగ్లాస్ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ సంప్రదాయ కళలను పరిరక్షించుకోవాలని సూచించారు. గురు సంప్రదాయాన్ని కాపాడుకోవాలని కోరారు. మిస్ ఇండియా 2025 విజేత కవ్వం విజయలక్ష్మి యువ నృత్య కళాకారిణిని అభినందించారు. అనంతరం నాట్యాచార్యుడు ఏలేశ్వరపు వెంకటేశ్వర్లను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ఉల్లూరి గంగాధర్, శ్రీ లలిత, పండు శ్రీనివాసరావు, విష్ణులత, పోతురాజు, రామ్మోహన్ రావు, జీవన జ్యోతి పాల్గొన్నారు. 100% మన తెలుగు భరతనాట్యము, కథకళి, ఒడిస్సీ ఎలా ఉన్నాయో ఒక్కొక్క లాంగ్వేజ్లో మన తెలుగువారి సొంతం. నాట్ ఓన్లీ దాట్, ఇది మన కృష్ణా జిల్లాకు సంబంధించింది. ఇక్కడే ఆరిజిన్ కూచిపూడిలో. అలాంటి కూచిపూడి డ్యాన్స్ను మళ్ళీ ఇదే గడ్డ మీద ఎంతోమంది మహామహులు చేశారు. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కూచిపూడి డ్యాన్సు ఆడవాళ్ళకు ప్రవేశం లేదు. మీరు చూడండి, పెద్ద పెద్ద కూచిపూడి గురువులందరూ కూడా వేదాంతం సత్యనారాయణ శర్మ కానీ, జగన్నాథ్ కానీ, వీళ్ళందరూ కూడా అంటే ఆ కాలంలో ఏదైనా ఆడపాత్ర వేయాలన్నా మగవాళ్ళే వేసేవాళ్ళు. ఎందుకంటే ఉమెన్, గర్ల్స్ వర్ నాట్ అలౌడ్ ఫర్ దిస్ బికాస్ ఆఫ్ దేర్ సోషల్ కస్టమ్స్, ఆచార వ్యవహారాలు కానీ ఏమన్నా కానీ తర్వాత మార్పు వచ్చి ఈరోజు చాలామంది అమ్మాయిలే ఈ కూచిపూడిలో ప్రాక్టీస్ చేసినారు. మగవాళ్ళు కూచిపూడి చేయడం తగ్గిపోతూ ఆడవాళ్ళు కూచిపూడి చేయడం అనేది ఎక్కువైంది. అది ఒక పెద్ద సాంఘిక సోషల్ చేంజ్ అని మనం చెప్పుకోవచ్చు. మన తల్లిదండ్రులు ఏంటంటే చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకు చదువుపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. మా వాడు ఇంటర్మీడియట్లో ఎంపీసీలో మార్కులు తెచ్చుకొని ఇంజనీరింగ్కి వెళ్ళాలి, లేదా బైపీసీలో సీట్ వచ్చి మెడిసిన్కి వెళ్ళాలి, లేదా సివిల్ సర్వీస్కి వెళ్ళాలని చేస్తుంటాం. కానీ ఎవరు కూడా అరే ఒక గేమ్సో, ఒక స్పోర్ట్సో, ఒక డ్యాన్సో, ఒక ఆర్టో ఏదైనా చేయిద్దామని మనం అనుకోం. ఎందుకు? మన తపనంతా మన వాడి భవిష్యత్తు, కెరీరు, వాడు చదువుకోవాలి, రావాలి. ఈ డ్యాన్స్కు దానికి వెళ్తే వాడు పాడైపోతాడు, టైం వేస్ట్ అవుతుంది, మార్కులు సరిగా రావు, సీట్ రాదు. కానీ నేను ఒక డాక్టర్గా సైకాట్రీ చెప్పదలుచుకుందంటే చదువు అనేది మనకు బ్రతుకు తెరువు ఇస్తుంది. చదువు ఉండాలి. ఇప్పుడు నేను డాక్టర్ అయ్యానంటే చదువు వల్లనే. సో దట్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. కానీ ఎలా బ్రతకాలో, చదువు అనేది బ్రతుకు తెరువు ఇస్తే ఈ కళలు ఏంటి, ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. హౌ టు లివ్. చదువు అనేది కేవలం సంపాదన. నేను డాక్టర్ అవుతాను, సంపాదిస్తాను, ఇంకొకైనా సాఫ్ట్వేర్ సంపాదిస్తాడు. కానీ బట్ హౌ టు లివ్, హౌ టు అడ్జస్ట్ విత్ అదర్స్. నలుగురితో ఎలా మెదలాలి, మానవ సంబంధాలు ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, నలుగురితో ఎలా సర్దుకుపోవాలి, కోపం వచ్చినప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని ఎలా మనం ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ కేవలం చదువు వలన రావు. అది కావాలంటే ఇలాంటివి కావాలి. మన పిల్లల్ని గేమ్స్లో పెట్టండి, స్పోర్ట్స్లో పెట్టండి, డ్యాన్స్లో పెట్టండి, సంగీతంలో పెట్టండి, ఒక డ్రామా, ఏదో ఒకటి చేయండి. సో ఇది మన పేరెంట్స్ చాలామంది మర్చిపోతున్నారు. అందుకనే ఈరోజు మనం చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మన పిల్లల్లో. చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడడం, లవ్ అఫేర్స్ అని 10th క్లాస్లోనే గొంతులు కోసుకోవడం, సూసైడ్ అటెంప్ట్ చేయడము. వాళ్ళకి చదువు బాగానే ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. గోల్డ్ మెడల్ వస్తుంది, చదువులో బాగుంటాడు, కానీ బట్ సమ్వేర్ హీ ఫెయిల్స్. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడోసారి దెబ్బతింటాడు. రేపు పెళ్ళి అయిన తర్వాతనో, పెళ్ళికి ముందో, తర్వాతనో ఎప్పుడోసారి దెబ్బ. ఎందుకు? వై? బికాస్ మనము చదువుకి ఇచ్చినంత ఫోకస్, ఇంపార్టెన్స్ వీటికి ఇవ్వడం లేదు. అది మనం పేరెంట్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. 64వ డివిజన్ కన్వికా సెంటర్లో శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి వారి చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు విగ్రహదాత కార్యక్రమ ఆర్గనైజర్ కాకొల్లు రవికుమార్ దంపతులు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు అంకురార్పణ పందిరి కాడ ఏర్పాటు కార్యక్రమాన్ని కన్వికలో ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. విఘ్నేశ్వరుని దయతో ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రి మహోత్సవాలు శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని విగ్రహదాత కార్యక్రమ ఆర్గనైజర్ కాకొల్లు రవికుమార్ దంపతులు తెలిపారు. గత ఏడాది వరదల సమయంలోనూ ఉత్సవాలు నిర్వహించామని, ప్రతినిత్యం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేసినట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వాహక సభ్యులు శ్రీ వెంగమాంబ
జగదాంబ లారీ సర్వీస్ నిర్వాహకులు అల్లు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ గడిచిన 15 సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. అర్చక స్వాములు పవన్ మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయని, శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 7 సంవత్సరాల నుంచి వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహక ప్రతినిధులు అల్లు మహేష్, పోలిసెట్టి చంద్రశేఖర్, పల్లెల రవి, తోట సత్యనారాయణ, తోట వెంకటవర ప్రసాద్, పట్టంశెట్టి నాగఫణి, స్థానిక పెద్దలు ఎస్కే బాబు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటిశూరి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలకు గాను గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క కంటికి సెంటర్లో భక్తుల యొక్క ఆధ్వర్యంలో 15 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ గత 7 సంవత్సరములుగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ యొక్క ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా దిగ్విజయంగా కూడా అన్నదాన కార్యక్రమాలతో స్వామివారి యొక్క గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా కాకులు రవికుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రోజున ఈ యొక్క గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలలో 7వ సంవత్సరముగా ప్రారంభోత్సవానికి స్వామివారి యొక్క ఆజ్ఞానుసారము పందిరాట కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా భక్తులు అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పందిరాట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారని చెప్పి స్వామివారి అనుగ్రహము వాళ్ళందరికీ కలగాలని తెలియజేసుకుంటూ వీళ్ళు ఈ యొక్క అర్చక విధానం చేసేటువంటి పవన్ కుమార్ శర్మ గారు. శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాలుగా నిత్యాన్నదాన కార్యక్రమం, అలాగే పూజా కార్యక్రమాలు ప్రతిరోజు పొద్దున ఉదయం సాయంత్రం పూట సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ పోయిన సంవత్సరం కూడా అంత ఫ్లడ్లో కూడా ఈ రాట కార్యక్రమం నిర్వహించాం. దాని తర్వాత ఈ ఫ్లడ్ రావటం అయినా సరే అన్నీ కొట్టుకుపోయినా సరే ఈ రాట అలాగే ఉండి మాకు ఏదైతే నిత్యాన్నదానం చేస్తామో ఆ అన్నదాన కార్యక్రమం అది కంటిన్యూ చేసాము. 16 రోజుల పాటు ఫ్లడ్లో కూడా మేము ఇంటింటికి భోజనాలు సప్లై చేయగలిగాము. అది కూడా గణేష్ను పుణ్యమే. అది కూడా గణేష్ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వెంటనే ఈ రాట కార్యక్రమం తర్వాత వెంటనే మునిగిపోవడం జరిగింది ఈ కంట్రీకి అంతా కూడా. ఇదంతా గణేష్ని మహిమ వల్లే మేము మా వెనక ఉండబట్టి మేము ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయగలిగాం. జై బోలో గణేష్ మహారాజ్కి. నా పేరు రవికుమార్ అండి, కె రవికుమార్. లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇలా రాటా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. వేలాదిగా పందిరి రాట, వేలాదిగా భక్తులు వచ్చారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి నిత్యాన్నదాన కార్యక్రమం, వినాయక చవితి 27 నుంచి 9 రోజులు నిత్యాన్నదానం, ఉదయం పూజా కార్యక్రమాలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శుక్రవారం నాడు కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ పాల్గొనాల్సిందిగా కోరుచున్నాము. ప్రతిరోజు సోమవారం శివాభిషేకం, మంగళవారం హనుమాన్ కార్యక్రమం, బుధవారం అయ్యప్ప స్వామి భజన కార్యక్రమాలు, గురువారం సాయిబాబా చాలీసా, శుక్రవారం కుంకుమ పూజ, శనివారం గోవిందనామాలతో కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఆ రోజు లడ్డు వేలంపాట జరుగుతుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుచుంటున్నాం, పాల్గొనవలసిందిగా కూడా కోరుచున్నాము. అందరూ వస్తారు. పార్టీలకి అతీతంగా శ్రీ లక్ష్మీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అందులో గౌతు లచ్చన్న పేరు లేకపోవడం దుర్మార్గమని, దురదృష్టకరమని జయగౌడ సేన జాతీయ సంఘం అధ్యక్షుడు మోర్ల ఏడుకొండల గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన హక్కుల కోసం పోరాడిన గౌతు లచ్చన్న, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతులను అధికారికంగా నిర్వహించకపోతే ఉద్యమానికి దిగుతామని, అవసరమైతే చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జయగౌడ సేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, గౌతు లచ్చన్న గౌడ్ శోభయాత్ర,
జెండా ఆవిష్కరణ, ఉచిత జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయగౌడ సేన అధ్యక్షుడు మోర్ల ఏడుకొండల గౌడ్ మాట్లాడుతూ బీసీ మహానీయుల జయంతులను అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అందులో గౌతు లచ్చన్న పేరు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఆగస్టు 16న జరగనున్న గౌతు లచ్చన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. జగ్గయ్యపేటకు చెందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వలన వలస వెళ్లి వరంగల్లో బహుజన హక్కుల కోసం పోరాడిన సంగతిని గుర్తు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదేవిధంగా సర్దార్ పాపన్న గౌడ్ జయంతిని జరపాలని కోరారు. ప్రభుత్వం మాయనీయుల జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించకపోతే ఉద్యమానికి దిగుతామని, అవసరమైతే చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నేను మోర్ల ఏడుకొండల గౌడ్, జయగౌడ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు. ఏదైతే ఈరోజు విజయవాడ వేదికగా ఈలాపురం హోటల్లో మేము లచ్చన్న గారిది, అదేవిధంగా పాపన్న గారిది జయంతి వేడుకలు, అదేవిధంగా జెండా ఆవిష్కరణ, అదేవిధంగా ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్ మోటివ్ ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వము మొన్న బీసీ మహనీయుల జయంతి వేడుకలు ప్రకటించింది, అందులో లచ్చన్న గారి పేరు లేకపోవడం చాలా బాధాకరం. ఉద్యమాల సూర్యుడు సర్దార్ గౌతు లచ్చన్న. చెప్పాలంటే పాదయాత్రలకు పునాది వేసిన వ్యక్తి. పాదయాత్ర ఇవాళ ప్రతి ఒక్క పార్టీ పాదయాత్ర అని పేరు పెట్టుకొని తిరుగుతుంది. ఆ రోజుల్లోనే ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతుల సమస్యల మీద పోరాటం చేసి పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న. అలాంటి గొప్ప నాయకుడిని మన ప్రభుత్వం విస్మరించడం చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు బహుజన వర్గాల నాయకుడు, బహుజన వర్గాల పోరాట చిహ్నం సర్దార్ గౌతు లచ్చన్న గారు. అలాంటి వ్యక్తి జయంతిని మీరు ఎందుకు గుర్తించలేదో, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు మీ పార్టీకి ఊడిగం చేస్తున్నారని చెప్పేసి వదిలేశారో మాకు అర్థం కావట్లేదు. కానీ మా గౌడ కులానికి సిగ్గుసేటుగా అనిపిస్తుంది. గీత ఒప్పు కులాలందరినీ ఏకం చేసి జీవో నెంబర్ 16 తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన యొక్క జయంతిని ఇమీడియట్లీ ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. రేపు ఆగస్టు 16వ తేదీన జరిగే జయంతి కార్యక్రమాలని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదని కొంతమంది అనుకుంటున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగ్గాయిపేట పరిసర ప్రాంతానికి సంబంధించి అక్కడి నుంచి వలసపోయారు వాళ్ళ తాతలు ముత్తాతలు. అక్కడి నుంచి పోయి వరంగల్లో సెటిల్ అవ్వడం జరిగింది. వరంగల్లో వ్యాపారాల నిమిత్తం, ఆయన యొక్క కార్యకలాపాల నిమిత్తం సెటిల్ అవ్వడం జరిగింది. పాపన్న గౌడు యొక్క మూలాలు ఇక్కడ మన ఏదైతే మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన మూలాలే కాబట్టి తెలంగాణ ప్రాంతం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి మనం కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ని కూడా, గౌడ్ గారి యొక్క జయంతిని, వర్ధంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 18న జరిగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, ప్రకటించాలని చెప్పేసి జయగౌడ సేన జాతీయ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో గౌడ కులస్తుల సమస్యల మీద ఏ విధంగా అయితే పోరాటం చేశామో అదేవిధంగా మీరు 16వ తేదీలోపు లచ్చన్న గారి జయంతి ఉత్సవాలు అధికారంగా ప్రకటించకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా దీని మీద పోరాటం చేస్తాము. చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి మేము తెలియజేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము. జై గౌడ. ఏ వేడుకైనా వ్యర్థాల నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా టికిల్ రోడ్డు, క్రీస్తురాజపురం, ఎన్టీఆర్ కాలనీ, కనకదుర్గ వారధి, కృష్ణలంక ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఏ వేడుకైనా సరే సంబంధిత ప్రాంతంలో గల శానిటరీ ఇన్స్పెక్టర్తో మాట్లాడి చెత్తబుట్టలో వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలని ప్రజారోగ్య శాఖ అధిపతి డాక్టర్ కె అర్జునరావును ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇంట్లో లేదా కళ్యాణ మండపంలో కానీ వేడుకలు నిర్వహించుకున్నప్పుడు రోడ్డు మీద వ్యర్థాలను పారవేయకుండా వ్యర్థాల సక్రమంగా నిర్వహించాలని, పాటించని పక్షంలో జరిమానాకు అర్హులని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తదుపరి కృష్ణలంక ఏపీఎస్ఆర్ స్కూల్లో ఉన్న అన్న క్యాంటీన్ను పరిశీలించారు. అన్న క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేయాలని, మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, అన్న క్యాంటీన్కు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అధికారులదేనని కమిషనర్ తెలిపారు.
ముదిరాజ్ అనే పేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందడానికి జాతీయ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేసిన కృషి ప్రధాన కారణమని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ రాజు ముదిరాజ్ తెలిపారు. తమ సామాజిక వర్గం వారికి చట్టసభల్లో స్థానం కల్పించడంతో పాటు నామినేటెడ్ పోస్టులు కల్పించాలని డిమాండ్ చేశారు. తమను బీసీ-డి నుండి బీసీ-ఏకు మార్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఐలాపురం హోటల్లో ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ కార్యవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి ముదిరాజ్ మహాసభ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ముదిరాజ్ అనే పేరు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందడానికి జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చేసిన కృషి ప్రధాన కారణమని తెలిపారు. ఆయన ముదిరాజ్ సమాజ సమస్యల పరిష్కారం, అభ్యున్నతి కోసం చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. గతంలో ముదిరాజులు ఆర్థికంగా వెనకబడి ఉన్నప్పటికీ ప్రస్తుతం వివిధ రంగాల్లో ముందంజలో ఉన్నారని, ఆర్థిక పరంగా కూడా బలపడుతున్నారని పేర్కొన్నారు. ముదిరాజులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే బీసీ-డి వర్గంలో ఉన్న ముదిరాజులను బీసీ-ఏ వర్గానికి మార్చాలని డిమాండ్ చేశారు. నా పేరు కోమటి విష్ణువర్ధనరావు ముదిరాజ్. మాది ఏలూరు జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర గారి ఆశీస్సులతో నాకు ముదిరాజ్ మహాసభ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఇవ్వటం జరిగింది. ఆయనకి ఎన్నడూ రుణపడి ఉంటానని, అదేవిధంగా జ్ఞానేశ్వర అన్న ఆశయాలు అనుగుణంగా నేను ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తానని ఈ ఆంధ్రప్రదేశ్ ముదిరాజులందరికీ నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ముదిరాజ్ అన్న పదం వినిపిస్తుందంటే ఒక్క జ్ఞానేశ్వర అన్న దయ వల్ల. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ముదిరాజు కులం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి జ్ఞానేశ్వర అన్న. ఈ రోజున ముదిరాజులు ఇలా ఉద్యోగాల్లో కానివ్వండి, చదువుల్లో కానివ్వండి, వివిధ పరిశ్రమల్లో కానివ్వండి ఇలా పైకి వచ్చారంటే అది ఒక జ్ఞానేశ్వర అన్న దయ వల్ల. ఆయన చెప్పిన మంచి మాటలు స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ప్రతి ముదిరాజు బిడ్డ చదువుకోవటం, అలాగే కష్టపడి పనిచేయటం, వివిధ శాఖల్లో, వ్యవసాయాల్లో కానివ్వండి, వివిధ శాఖల్లో ముదిరాజు బిడ్డగా ఎదిగి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ముదిరాజు అనే పదాన్ని గొంతెత్తి చాటుతున్నారంటే అది ఒక జ్ఞానేశ్వర అన్న దయ వల్ల. గతంలో చూసినట్లయితే ముదిరాజులు ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజలు. ఈ రోజున జ్ఞానేశ్వర అన్న దయ వల్ల చదువుకోవటం, అలాగే కష్టపడి వ్యవసాయం చేయడం, అలాగే చెరువులు చేయడం, ఇలా ఆర్థికంగా బలపడి ఈ రోజున ముదిరాజులు ఉన్నాం, మేమున్నాం అని ముందుకు వచ్చి ఇలా వేదికలు పెట్టుకొని, కాకపోతే మాదల్లా ఒకటే వినవించుకుంటున్నాను, అయ్యా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారికి మనస్ఫూర్తిగా వినవించుకుంటుంది ఏంటంటే, ముదిరాజులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారు, వారికి మీరు చట్టసభల్లో స్థానం ఇప్పించండి, అలాగే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మా ముదిరాజులకి ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు బీసీ కులంలో కార్పొరేషన్ 54 ఉంటే మీరు కొన్నే వదిలేరు, కానీ ముదిరాజులను మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ముదిరాజులు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది నాయకులు ఉన్నారు, మీరు కార్పొరేషన్ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారని
సార్ మీకు విన్నవించుకుంటున్నా సార్, ఒకటే చెప్తున్నాను, ముదిరాజులు బీసీల్లో ఇప్పుడు సపోజ్ గౌడాస్ ఉన్నారు, యాదవులు ఉన్నారు, మిగతా ఇంకా ఎన్నో కులాలు ఉన్నాయి. కానీ ఆర్థికంగా లేని కులం ఏదైనా ఉంటే అది ముదిరాజు కులం. కానీ మాది మాత్రం బీసీ డీలో ఉంది. కాబట్టి ఆర్థికంగా మాత్రం మేము లేని వాళ్ళం. ఇది మీరు క్యాస్ట్ కేటగిరీగా మాత్రం బీసీ డీలో పెట్టారు. అంటే ఈక్వల్ ఓసీతో సమానం, ఒక పాయింట్ మాత్రం తక్కువ. కానీ ఆర్థికంగా మాత్రం ముదిరాజులు చాలా వెనకబడి ఉన్నారు. దయవుంచి మమ్మల్ని బీసీ డీ నుంచి ఏలోకి మార్చాలని ఈ పత్రిక ముఖంగా, మీడియా ముఖంగా, ఎలక్ట్రికల్ మీడియా ముఖంగా, పత్రిక ముఖంగా తెలియజేసుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రికల్ మీడియా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రతి ఒక్కరూ రోజు ఎంతో కొంత సమయం వ్యాయామం కోసం కేటాయించాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్నారు. వ్యాయామం చేసేందుకు అత్యాధునిక జిమ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వాటి ద్వారా మన శారీరకృతిని చక్కగా తీర్చిదిద్దుకుని ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. విజయవాడ విశాలాంధ్ర రోడ్డు మెట్రో ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బోండా రవితేజ, బోండా సిద్ధార్థ ప్రారంభించారు. జిమ్ లో ఉన్న వ్యాయామ పరికరాలను తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండేందుకు, శారీరకంగా దృఢంగా ఉండేందుకు, చక్కటి శారీరాకృతి కోసం జిమ్లు చాలా తోడ్పడతాయని తెలిపారు. జిమ్ కు విచ్చేస్తే మన శారీరాకృతిని బట్టి ఎటువంటి వ్యాయామాలు చేయాలి, ఎటువంటి పరికరాలు వాడాలి, ఏ మిషన్ మీద వ్యాయామం చేయాలి, మన శరీర భాగాల్లో దేనికి ఎంత వ్యాయామం చేయాలి అనేది జిమ్ ట్రైనర్లు చెబుతారని అన్నారు. బాడీని బిల్డ్ చేసుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి జిమ్ లో ఉండే అన్ని రకాల సదుపాయాలు ఉపయోగించుకోవాలని చెప్పారు. ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటేనే మనకు భవిష్యత్ అని తెలిపారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ చాలా బాగుందని, అధునాతన వ్యాయామ పరికరాలు ఇక్కడ ఉన్నాయని, అదనంగా యోగా సెంటర్ కూడా ఉందని తెలిపారు. రోజుకు అరగంట నుంచి గంట సేపు వ్యాయామం చేస్తేనే సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతామని చెప్పారు. శరీరంలో జన్యుపరంగా వచ్చే జబ్బులను జిమ్ చేయడం ద్వారా కొంతకాలం ఆపగలమని చెప్పారు. నడకతో పాటు కార్డియో, వెయిట్లు చేస్తే బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుందని, స్ట్రెచింగ్ కూడా చేస్తే ప్రాణానికి వ్యాయామం చేసినట్లు అని తెలిపారు. జిమ్ నిర్వాహకులు కనకారావు, రాజు మాట్లాడుతూ మొగల్ రాజపురం లలిత జ్యువెలరీస్ దగ్గర 12 ఏళ్ల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించామని, 2 సంవత్సరాల క్రితం అయోధ్య నగర్ లో ఏర్పాటు చేశామని, 3వ బ్రాంచ్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. యోగా, జూంబా, ఏరోబిక్స్, హెల్త్, రెస్టారెంట్, ప్రో, స్పా వంటి సదుపాయాలన్నీ జిమ్ లో ఉన్నాయన్నారు. అనుభవజ్ఞులైన ట్రైనర్లు తమ వద్ద ఉన్నారని తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు గోల్డెన్ ఫిట్నెస్ పేరుతో ఏదైతే రాజు, కనకారావు విజయవాడ నగరంలో ఆల్రెడీ ఇది 3వ బ్రాంచి, ఈ ఏరియాలో 2వ బ్రాంచి, నిష్ఠాతున్నటువంటి బాడీ ట్రైనర్స్ చేత ఇవాళ బాడీ బిల్డింగ్ అనేది, అలాగే ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇంట్లో ఉన్నటువంటి మా సోదరీమణులకి, అలాగే ఏజ్ వచ్చిన వాళ్ళకి, యువకులకి అందరికీ అవసరం. కాబట్టి ఫిట్నెస్ మీద అందరూ కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడు పబ్లిక్లో కూడా చాలా అవేర్నెస్ పెరిగింది. ఈ అవేర్నెస్తో ఎక్కువ మంది జిమ్ములకు వస్తూ ఉన్నారు. మా మహిళా సోదరీమణులు కూడా జిమ్ములకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జిమ్ములకు రావాలి. ఇక్కడ మంచి ట్రైనర్స్తో మీ బాడీ ఫిట్నెస్, అలాగే మీకు హెల్త్ కాన్షియస్, హెల్త్ పరంగా అన్ని రకాలుగా మీకు ఉపయోగపడే వీటిలో మీరందరూ కూడా జాయిన్ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాయామం చేయాలి. అది యోగా కావచ్చు, అలాగే జిమ్ కావచ్చు, అలాగే ఈ ఫిట్నెస్ సెంటర్స్లో మంచి ట్రైనర్స్ ఉన్నారు. కాబట్టి ఏ వ్యక్తికి, ఏ పర్సనాలిటీకి ఏ ఎక్సర్సైజ్ చేయాలో కరెక్ట్గా వీళ్ళు ట్రైన్ చేస్తారు. కాబట్టి ఇలాంటి ఫిట్నెస్ సెంటర్ల అవసరం, జిమ్ల అవసరం చాలా ఉంది. అత్యాధునిక సదుపాయాలతో గోల్డెన్ ఫిట్నెస్ నిరంతరం కూడా సర్వీస్ చేస్తూ ఉంది. వీళ్ళు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని హృదయపూర్వకంగా
వీళ్ళకి కంగ్రాచులేషన్ తెలుపుతూ అన్ని రకాలుగా దీన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కూడా కోరుతాం. విజయవాడ నగరంలో ఒక మంచి జిమ్ని ఈరోజు నేను చూడటం జరిగింది. ఎందుకంటే ఈ నగరంలో 1987 నుంచి నేను జిమ్ చేస్తున్నాను. ఆ రోజున ఒకటే ఒక జిమ్ ఉండేది, కాందారి హోటల్ పక్కన ఒక బిల్డింగ్ కింద. అప్పుడున్న దాంట్లో బెటర్గా ఉండేది. తర్వాత చాలా జిమ్ములు నా చేతుల మీద కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. చాలా ఓపెన్ అయిన జిమ్ములు కూడా నేను చూడటం జరిగింది. మరి ఇది ఫుల్ ఎక్విప్డ్గా కలర్ఫుల్గా ఉంది జిమ్. అందుకే ఇక్కడ ఎడిషనల్గా యోగా సెంటర్ ఒకటి పెట్టారు. ఇవాళ జిమ్ అంటే వెయిట్లు చేయటం, కార్డియో, దాంతో స్ట్రెచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ కూడా జిమ్లో వస్తుంది, కానీ బట్ యోగాలో వచ్చినంత స్ట్రెచ్చింగ్ ఈ జిమ్లో రాకపోవచ్చు. అందువలన అన్నీ కూడా కలిపి పెట్టడం, అట్లాగే స్టీమ్ బాత్, సోనా ఉందా లేదో, సోనా ఆ రోజు మీరు సోనా కూడా మనోహర్ నాయకత్వంలో సోనా కూడా చేసేవాడు. సో ఏదేమైనా చాలామంది యూత్ అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 100కి 100 మంది కూడా కనీసం అరగంట నుంచి గంట జిమ్ చేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్గా జీవనం కొనసాగించగలుగుతారు. బాడీలో ఏదన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది తల్లిదండ్రుల నుంచి ఆస్తులు ఎట్లా వస్తాయో కొన్ని జబ్బులు కూడా వస్తాయి. ఆ వచ్చిన జబ్బుల్ని ఒక జిమ్ మాత్రమే ఆపగలుగుతాడు, నివారించగలుగుతాడు. కొన్నాళ్ళు ఒక 20 సంవత్సరాలన్నా దాన్ని ఆపగలుగుతాడు. అలాంటి శక్తి ఉన్న జిమ్ను ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలా. వాకింగు చాలా మంచిది. వాకింగ్ ఇక్కడ కార్డియో చేస్తూ ఈ వెయిట్లు కూడా చేస్తే బాడీ పర్ఫెక్ట్గా మెయింటైన్ అవుద్ది. స్ట్రెచ్చింగ్ కూడా చేస్తే అది జీవితంలో ఒక ప్రాణానికి వ్యాయామం చేసినట్టు. సో అందువలన ఈ జిమ్ దీని గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ పేరు కూడా బాగుంది. బట్ ఆ పేరు కంటే కూడా లోనికి వచ్చి చూస్తే చాలా కరం. ఎందుకంటే నేను కూడా 40-50 సంవత్సరాల నుంచి జిమ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండే వ్యక్తిని. చాలా జిమ్ములు కూడా చూసాం, చాలా జిమ్ములు చూశాను. ఇది మాత్రం అన్ని కోణాల్లో ఆలోచించి పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా పెట్టినట్టుంది. తప్పకుండా సక్సెస్ కావాలని నేను కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఈరోజు గోల్డెన్ ఫిట్నెస్ వారి నూతన బ్రాంచ్ ఇక్కడ మొగల్రాజ్పురంలో ఓపెన్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఓనర్స్ ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉండి ఎన్నో మంది బాడీ బిల్డర్స్కి కానీ లేకపోతే ఫిట్నెస్ పైన ఎన్నో మందికి అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. తప్పనిసరిగా వీళ్ళ ప్రోత్సాహానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ, ప్రజలు ఎవరైతే ఈ సెంటర్ దగ్గరగా ఉన్నారో మొగల్రాజ్పురం వాసులు తప్పనిసరిగా ఈ యొక్క జిమ్కి విజిట్ చేసి మంచి స్పేషియస్ ఉన్నటువంటి ఈ యొక్క సెంటర్ని తప్పనిసరిగా వ్యాయామానికి ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ, ఒక అత్యాధునిక ఎక్విప్మెంట్తో ప్రికార్ లాంటి ఒక మంచి కంపెనీతో వీళ్ళు ఇక్కడ ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం, తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి ఈ సెంటర్ని విజిట్ చేసి ఫిట్నెస్లోకి ఎన్రోల్ అయ్యి, కోవిడ్ తర్వాత నుంచి మనం చూస్తూ ఉన్నాం ఎన్ని మందికి ఎన్ని విధాలుగా జరుగుతూ ఉందో అవన్నిటిని అధిగమించాలంటే తప్పనిసరిగా ఫిట్నెస్ అనేది రియల్లీ ఇంపార్టెంట్. తప్పనిసరిగా అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎన్రోల్ అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఒక బ్రాంచ్గా అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ గోల్డెన్ ఫిట్నెస్ని ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ ప్రారంభించాము. ఆ తరువాత అయోధ్య నగర్లో 2 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ ప్రారంభించాం. అక్కడ కొన్ని రకాల వివిధ విభాగాలు ఏర్పాటు చేసాం. ఇక్కడ గోల్డెన్ ఫిట్నెస్లో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద సిటీల్లో గోల్డెన్ ఫిట్నెస్ ఉంటాయో ఆ విధముగా జిమ్లోకి ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత యోగా, ఫిట్నెస్, అదేవిధంగా జుంబా, ఏరోబిక్స్, మంచి రెస్టారెంట్, హెల్త్ రెస్టారెంట్, మళ్ళీ ప్రో స్పా, ఇవన్నీ కూడా వచ్చిన వారికి మళ్ళీ తిరిగి వెళ్లకుండా అనేక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది గోల్డెన్ ఫిట్నెస్లో. ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేవారు కూడా మంచి అనుభవంతో శిక్షణ ఇస్తూ అందరికీ మంచి ఆరోగ్యం అందిస్తున్నారు. మరి మన అమరావతి రాజధాని అయినప్పటికీ మన విజయవాడలో కూడా ఇంత పెద్ద నగరంలో ఇంత జిమ్ ఏర్పాటు చేయడం కూడా చాలామంది ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే
పెద్ద పెద్ద సిటీల్లో ఉండాల్సిన జిమ్ములు ఈరోజు గోల్డెన్ ఫిట్నెస్గా విజయవాడలో వెలవటం అనేది కూడా ఆ గోల్డెన్ ఫిట్నెస్ యాజమాన్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. సరే ఓకేనా. హాయ్ అండి, మంది మొగల్రాజ్పురంలో లలితా జ్యువెలరీ దగ్గర గత 12 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొగల్రాజ్పురంలో మెట్రో ఆపోజిట్లో అప్డేటెడ్గా దీంట్లో యోగా, జుంబా, సెలూన్, మన దాంట్లో క్యాఫ్టేరియా కూడా ఉంది. స్వాప్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నాం. సో మన దగ్గర ఉన్న అన్నీ కూడా ఇంపోర్టెడ్ మిషనరీ అనమాట. మన దగ్గరికి వచ్చే ఇప్పుడు అందరూ కూడా హెల్త్ పేషెంట్లు అనమాట. అంటే ప్రతిదీ కూడా ఈవెన్ ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు అందరూ. సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ అనేది ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. సో ఇక్కడికి వచ్చి అందరూ ఒకసారి విచ్చేసి అందరూ ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కార్యకర్తల ఆశీస్సులతోనే తాను ఈ స్థాయి వరకు ఎదిగారని ఏఐసీసీ సభ్యులు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. పార్టీ బలోపేతం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. రానున్న కాలంలో అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్లో ఏఐసీసీ సభ్యులు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారావు కేక్ కట్ చేసి కార్యాలయ సిబ్బందికి బట్టలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా 5 ఏళ్లు పూర్తి చేసుకుని 6వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నానని తెలిపారు. ఏఐసీసీ పిలుపు మేరకు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానని, దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆశీస్సుల వల్లనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మానస, వాచ, కర్మన చిత్తశుద్ధితో పనిచేస్తానని నరసింహారావు స్పష్టం చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను పుట్టినరోజు, అలాగే నేను విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే వాళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి పూర్తి సహాయ సహకారాలు నాకు అందించడం, ఏఐసీసీ, పిసిసి ఇచ్చినటువంటి పిలుపులను దిగ్విజయంగా చేయడంలో మేమంతా కూడా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి కార్యక్రమాలన్నీ కూడా వాటి వరకు దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చాం. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, అలాగే 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు కూడా అలుపెరగినటువంటి పోరాటం చేస్తాం. ఇవాళ ఎవరైతే కేంద్రంలో అరాచరికాలు చూపించి రూల్ ఆఫ్ లా లేకుండా చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోయే విషయంలో ఇవాళ ఇప్పటికే రాహుల్ గాంధీ గారు వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడిపిస్తున్నారు. అదే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పాలన చేసేవాడు కూడా సరైనటువంటి ప్రజాపాలన చేయలేని స్థితిలోకి అప్పుడే వచ్చేసారు 14 నెలలకే. తప్పకుండా కూడా ఇక్కడ కేంద్రంలో, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2029 అధికారం కోసం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముందు మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, మాతా కనదుర్గ ఆశీస్సులతో ముందుకెళ్తామని, ఆ ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చాను. అలాగే కార్యకర్తల యొక్క ఆశీస్సులతోనే నేను ఇవాళ ఈ పదవిలో ఉన్నాను కూడా మరోసారి గుర్తు చేసుకుంటూ, ఎప్పుడు కూడా కార్యకర్తలకి అర్ధరాత్రి గడ ఫోన్ చేసినా కూడా వారికి అందుబాటులో ఉండి వాడి కష్టకాలం పాలు పంచుకోవడం అధ్యక్షుడిగా నా బాధ్యతను మరొకసారి నా బాధ్యతను గుర్తిరిగి పనిచేస్తానని కూడా మేము మనవి చేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతల్ని తూచా తప్పకుండా అమలు చేసి శర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని, అలాగే మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో మనస, వాచ, కర్మణ త్రికట శుద్ధిగా పనిచేస్తానని మరోసారి ఈ వేదికగా మీ తరపు నుంచి కూడా ప్రజలకు తెలియజేస్తూ, రాబోయేది స్వర్ణయుగం. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. మళ్ళీ తిరిగి 2004, 2014 నాటి సువర్ణయుగం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బందరోడ్లో ఘనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసిన జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్. విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా కార్పొరేటర్ శ్రీ నాగభూషణం సర్వ జయంతి ఉత్సవాలు. ఆయన చేసిన పోరాటంలో ప్రజా సేవలను స్మరించిన నాయకుడు.
బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.